మరిలా కుటుంబ పక్షంగా నెల నెల ఈ రీతిగా దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఆయన సన్నిధిలో ఓ తీర్మానం ఈ క్రొత్త సంవత్సరంలో వారు తీర్మానించుకొని మానక దేవుని సన్నిధిలో ప్రతి నెల ఈ రీతిగా కూడికలని ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో భక్తుడు పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, మీరు ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, మేలైనా కీడైనా ఎలవేళల యందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే మంచిది అని అంటాడు. కనుక దేవుని సన్నిధిలో మరి పోయిన నెల నుండి నెలంతా కాపాడి ఈ 2025వ సంవత్సరం మరొక నూతనమైన నెలని ఆగస్టు అంతా కాపాడి సెప్టెంబర్ మాసంలో ప్రవేశపెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అంచేత మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా దీంతో పాటుగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన పితరుల జీవితంలో ఆయన చేసిన అద్భుతాలని, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని ఎలాగును జరిగించాడనేవి మనం చూస్తే, ఎరికో గోడలు కూలిపోవటానికి వారందరూ ఆర్భాటంతో ప్రభువుని నోరారా స్తుతించారు. అంతేకాకుండా పౌలు శీలలు బంధించబడినప్పుడు మధ్యరాత్రి వేళ వారు కీర్తనలు పాడుచూ దేవునికి ప్రార్థన చేయుచూ ఉండగా దేవుడు బంధకాలలో నుంచి విడిపించాడు. అంటే ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, పరిస్థితులు కాస్త టెక్నాలజీ పెరిగిపోయి వాయిద్యాలు వచ్చినాయి. సకల వాయిద్యాలు ఉండటం ద్వారా ఇప్పుడు మనం చప్పట్లు కొట్టకూడదు అనేది కాదు. నీ జీవితానికి మేలు కలగాలి, నీ కుటుంబానికి ఆశీర్వాదం కలగాలి అని అంటే దేవుని సన్నిధిలో మనసారా తనివి తీరా స్తుతించేవారిగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన అవయవాలతో దేవునిని మహిమపరిచేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకి మేలు, దీవెన, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒక మాట మీ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథమై ఉన్న బైబిల్లో నుండి మనందరికీ సుపరిచయమైన ఒక మాట, దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చివరి మాట చదువుకుందాం. చివరి మాట, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. చాలు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును, మీతో కూడా ఉండును. ఈ రాత్రి దేవుడు మనకిస్తున్న ఒక శ్రేష్టమైన మాట. ఈ మాట ఆలకిస్తున్న మన జీవితంలో మన ధైర్యం చెడే పరిస్థితులు ఏమన్నాయో, మన గుండె చెదిరే అనుభవాలలో ఏ అనుభవాలలో మనం ఉన్నామో, నీవున్నావో, నేనున్నానో, మన స్థితిగతులన్నీ దేవునికి బాగా తెలుసు. దేవుడు అంటున్నాడు, నీవు గుండె చెదిరే సమస్యలలో ఉన్నావు, ఇరుకులలో ఉన్నావు, ఇబ్బందులలో ఉన్నావు, ధైర్యం చెడిపోయింది, బ్రతుకు భారం అనుకుంటున్నావు, కన్నీళ్ళేని కన్నపానాలుగా అయిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో. అయితే దేవుని వాక్యం అంటుంది, ఈ నెలలో ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. అంతకుముందు ఆ పరిస్థితులు వాళ్ళకి ధైర్యం చెడిపోవటానికి గల కారణం ఏంటి? మేలు అనేది వాళ్ళకి లేదు, కీడు అనుభవిస్తున్నారు. కీడులో ఉన్నారు కాబట్టి ఆ కీడుతోనే వాళ్ళ జీవితాలు అంతమొందుతాయని భయపడి ధైర్యం చెడి గుండు పగలగొడతా తిన్న కూర్చో. దేవుని వాక్యం మన జ్ఞాపకం చేసే మాట ఏంటనంటే, పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఇదిగో మీరు ధైర్యం చెడిపోయింది, మీరు కీడు అనుభవిస్తున్నారు. అయితే నేను మీతో మాట్లాడుతున్న మాట దేవుడైన యెహోవా చెప్తున్నాడట,
ధైర్యము వహించండి. ఎందుకు అనంటే మేలు చేయటానికి యెహోవా మీతో కూడా ఉండును, మీతో కూడా ఉండును. ఇక్కడ సందర్భం ఏంటి? దేవుడి మాట చెప్తున్నాడు, మంచిదే. ఎవరికి చెప్తున్నాడు? ఏ పరిస్థితులలో, ఏ సందర్భాలలో ఆయన జ్ఞాపకం చేస్తున్నారు అనంటే ఆ దేవుని పిల్లలు యూదా రాజయ్య ఉన్న యెహోషువపాతు కాలం, ఆ కాలంలోనండి మొత్తానికి దేవుని పిల్లల మీదికి యెహోవా కోపం రగులుకొన్నది. ఎందుకు రగులుకొన్నది? రాజ్యానికి ప్రథమ పౌరుడుగా ఉన్న యెహోషువపాతు ఆ రాజ్యం మొత్తానికి ప్రథమమైన వ్యక్తిగా కనపడుతున్న రాజు తీరుతెన్నులు దేవునికి కోపాన్ని పుట్టించాయి. రాత్రికాల సమయంలో మనం గమనించాలి, పులిసిన పిండి కొంచెం అంత గనక ఉంటే పిండి అంతటిని పాడు చేసింది కదండి, అంతేనా? అందుకనే దేవుని వాక్యం అంటుంది, రాజ్యానికి ప్రథమ పౌరుడుగా దేవుడు ఏ ప్రజల మీద రాజునుగా యెహోషువపాతును చేశాడో, దేవుడు ఏ ప్రజలకు రాజుగా ఉండాలని ఆయన నియమించి అభిషేకించాడో, ఆ దేవుడు చేసిన మేలు, ఆ దేవుడు చేసిన ఉపకారం, ఆ దేవుడు చేసిన అనేకమైన సహాయ సహకారాలు అన్నింటినీ మరిచిపోయి ఈ వ్యక్తి దేవునికి కోపాన్ని పుట్టించాడు. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది? కీడు కలుగుతుంది. మేలు అనేది వాళ్ళకి దూరం అవుతుంది. ఈ రాత్రి నీ కుటుంబానికి నువ్వు రాజు, నీ కుటుంబానికి నువ్వు రాణివి, నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి, నువ్వు చేసే పనికి, నువ్వు ఉంటున్న స్థలానికి నువ్వు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో పెద్దరికంగా ఉన్నావేమో. ఆ స్థలములో కీడు కలగటానికి గల కారణం ఏంటనంటే, ఇదిగో యూదారాజు అయిన యెహోషాపాతు దేవునికి నచ్చని పనులు చేసి కోపాన్ని తెప్పించినట్లుగా బహుశా మనలో కూడా ఏమైనా ఉన్నాయేమో. యూదులు కీడు కలగటానికి, యూదారాజు అయ్యున్న యెహోషాపాతు కాలములో ప్రజలకి కీడు కలగటానికి, మేలు దూరం అవ్వటానికి, ధైర్యం చెడిపోవటానికి గల కారణం ఏంటనంటే రాజు తీరుతెన్నులు దేవునికి బాధ కలిగించాయి. ఏంటి ఆయన చేసినవి? ఒకవేళ మనలో కూడా ఏమన్నా ఉంటే వాటిని మనం ఈ రాత్రి మాటలు వినేటప్పుడు విడిచిపెట్టి సరి చేసుకోవాలి. 2వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అంటున్నాడు, దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యెహోషువపాతును ఎదుర్కొనబోయి రాజైన యెహోషువపాతుకు ఇలాగూ ప్రకటన చేసెను. ఏం చేశాడంటే, నేను చదువుతున్నాను వినండి. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి. చూసారా, అసలు కీడు కలగటానికి కారణం ఏంటి? మనం అనుకుంటాం, మన మటుకు మనకి ఎవరికైనా కీడు వస్తేనేమో ఇళ్లలో ఏ పాపం ఉందోనమ్మా, పాపం ఒప్పుకో, దేవుని సన్నిధిలో దిద్దుకో, సరి చేసుకో. మరి నీకు వస్తేనేమో దేవుడు పరీక్షకు పెట్టాడు, యోబుకు పెట్టలేదా? నీకు వస్తేనేమో పరీక్ష, ఇంకొకళ్ళకి వస్తేనేమో శిక్ష. ఎంత ఘోరమైన మాటలండి. యెహోషాపాతు కాలములో దేవుని కోపం ఆయన సన్నిధిలో నుండి యెహోషాపాతు మీదికి, యూదారాజ్యం మీదికి దిగి రావటానికి గల కారణం ఏంటి? మేలు అనేది మరుగైపోవటానికి, కీడు వాళ్ళు అనుభవించటానికి, వారి గుండెల్లో ధైర్యం చెడిపోవటానికి గల కారణం ఏంటన్నానంటే అతడు భక్తిహీనులకు సహాయము చేశాడు. 2వ తప్పు ఏంటన్నానంటే యెహోవా శత్రువులకు స్నేహితుడు. మరి రాత్రి మనం ఎట్లాగనుంటున్నాం? ప్రభువా ధైర్యం వహించండి, మేలు చేయుటకై నేను మీతో కూడా ఉన్నానన్నావయ్యా, నాతో ఉండయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. భయం ఏం లేదు, పాడేటప్పుడు భయం ఉండదు. కానీ ఆ దేవుడు మనతో ఉండాలి అనంటే మనమాట ఇదిగో యెహోషాపాతు చేసిన ఈ పనులు చేయకూడదు. అతడు భక్తిహీనులకు సహాయం చేశాడు. 2వది యెహోవా శత్రువులకు స్నేహితుడయ్యాడంట. ఈ రాత్రి నువ్వు ఎవరికి స్నేహితుడిగా ఉన్నావు? ఎవరితో మన స్నేహం ఉంటుంది? దేవుని పిల్లల్ని అందరం సంఘమే, అందరం విశ్వాసులమే, అందరం దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళమే, అందరం మారు మనసు పొందిన వాళ్ళే. రాజైన యెహోషాపాతును కూడా దేవుడే అభిషేకించాడు, దేవుడే రాజరికానికి పట్టం కట్టి అలాగును పదిలంగా కూర్చుండబెట్టాడు. కానీ దేవుని కోపం ఆయన మీదికి రావటానికి ఏంటన్నానంటే తను యెహోవా శత్రువులతో స్నేహము చేస్తున్నాడు. 2వది ఆయన భక్తిహీనులకు సహాయము చేస్తున్నాడు. ఈ రాత్రి మనం ఎవరికి సహాయపడాలి?
భక్తి కలిగిన వారికి సహాయపడాలి, సంగమునకు సహాయపడాలి, పరిశుద్ధ దేవుని రాజ్య వ్యాప్తికై మనం సహాయపడాలి. అతడైతే యెహోవా శత్రువులకు స్నేహితుడు అయ్యాడంట. దేవుని వాక్యంలో మనం ఎట్లా చూస్తూ ఉంటే ఒక ఆయన ఉన్నాడు తుచ్చమైన వాటి కోసం. ఇక వాళ్ళ స్నేహం ఏంటనంటే పెడితే పెళ్ళికూడు, పెట్టకపోతే చావుకూడు. అట్టాగా ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు స్నేహం. అబ్బో ఎంత బాగుంటుందో ఆ స్నేహం కదండి. మనందరికీ తెలుసు కదా, బిలాము అనే ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకి దేవుడు నోటికి బలం ఇచ్చాడు. ఆయన ఏ మాట మాట్లాడితే దేవుడు దానిని జరిగిస్తున్నాడు. సరే, ఈ తంతంతా గమనించిన బాలాకు అనే రాజు వచ్చి అంటున్నాడంట, అయ్యా నీ నోట్లో నుంచి ఏ మాట వస్తే ఆ మాట జరుగుతుంది, కాబట్టి నీవు నాకు ఒక పని చేయాలి. ఏం చేయాలయ్యానంటే, నీవు వచ్చి దేవుని ప్రజలయ్యా వాళ్ళని నీవు శపించాలి అని అంటున్నాడంట. ఏం చెప్తున్నాడండి? వాళ్ళని శపించాలి అని అన్నాడంట. నేను దేవుని పిల్లల్ని శపించడానికి కాదు కదా, నేనున్నది దేవుని పిల్లలని ఆశీర్వదించడానికి. అబ్బో, మనం అప్పుడప్పుడు కొన్ని స్టేటస్లు పెడతా ఉంటాం. మనకేమో ఆశీర్వాదం, ఎదుటోడికేమో శాపంలాగా పెడతాం. జాగ్రత్త. ప్రతి పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో మనం లెక్క అప్పచెప్పాలి. ఎవరితో మన స్నేహం? యెహోవా శత్రువులతోనా? సంఘాన్ని పాడు చేసేవారితోనా? ప్రార్థనా జీవితాన్ని లోకంలో కలిపేవాళ్ళతోనా? దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళని పాపం వైపు త్రిప్పేవాళ్ళతోనా? మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవుని కోపం మన మీద రగులుకోకుండా ఉండాలి అనంటే యెహోషాపాతు చేసిన తప్పు మనం చేయకూడదు. అతడు భక్తిహీనులకు సహాయం చేశాడు, యెహోవా శత్రువులకు స్నేహితుడు అయ్యాడు. తుచ్చమైన ధనం కోసం ఇప్పుడు బిలామాట భక్తిహీనత కలిగిన బాలాకు అనేవాడు దేవుని పిల్లలను శపించడానికి సిద్ధమైతే కానుకలు మణిమాణ్యాలు చూపించగానే ఇప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు? బిలాము ఎవరితో స్నేహం చేస్తున్నాడు? తుచ్చమైన వాటి కోసం అదిగో ఆయనతో స్నేహం చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఊరుకున్నాడా? ఒకసారి దారి తప్పిపోయింది గాడిద, ఇంకోసారి గోడకేసి కాలు అదిమింది, ఇంకోసారి ఏకంగా చతికిలబడి కదలట్లేదంట. ఇక ఈయనకు బీపీ రేగిపోయి ఇక ఇష్టం వచ్చినట్టు కోపాన్ని వెలిబుచ్చుతుంటే ఆ గాడిద మాట్లాడుతుంది. ఈయన కోపంలో, ఈయన బీపీలో గాడిద మాట్లాడటం ఏంటని వివేచన కూడా లేకుండా పోయిందట. చివరికి ఉలిక్కి పడ్డాడు. ఇదేంటి గాడిద మాట్లాడుతుంది ఏంటని చెప్పి అప్పుడు ఆయనకు భయం కలిగిందంట. అంటే మన స్నేహం ఎవరితో ఉండాలి? సంసోను వెళ్ళిపోయాడు, అక్కడ స్నేహం చేశాడు. సంసోను వెళ్ళిపోయాడు, నేను ఒక అమ్మాయిని చూచాను, మీరు వచ్చి మాట్లాడండి అన్నాడు. అయ్యా మనకు మంచిది కాదయ్యా, ఆ స్నేహం మంచిది కాదయ్యా, అయ్యా నువ్వు అక్కడ వద్దయ్యా, వాళ్ళతో సహవాసం వద్దయ్యా, వాళ్ళతో తిరగొద్దయ్యా, వాళ్ళతో ఉండొద్దయ్యా అంటే విన్నాడా? బలవంతంగా తల్లిదండ్రులను ఒప్పించాడు, చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏమైంది? ఆమెని అక్కడున్న వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ కోపంతో ఏం చేశాడు? వాళ్ళ మామని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, హింస పెట్టిన వాళ్ళందరినీ సంహరించి కోపం అధికం చేసుకొని బండ సందులలో దాగాల్సి వచ్చింది. అంటే యెహోవా శత్రువులతో మనం స్నేహం చేస్తే బాధలు కలుగుతాయి. దేవుని వాక్యం అందుకే అంటుంది, ఆది అపోస్తలులు వర్ధిల్లటానికి గల కారణం ఏంటనంటే వాళ్ళు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది వాళ్ళు చేసిన పని ఏంటనంటే వారందరూ అపోస్తలుల బోధయందును పరిశుద్ధుల సహవాసం. ఎవరితోనండి సహవాసం? మన సహవాసం ఎవరితో ఉందో పరిశీలన చేసి బలి చెబుతావులే, మేము కూడా వెళ్తున్నాం షెడిసీకే నువ్వు వెళ్ళేది. చర్చడానికి వెళ్తున్నావా? దేవుని ఆరాధించడానికి వెళ్తున్నావా? ఆలోచించుకోవాలి. మన అంతరంగానికి తెలుసు, నాది నా అంతరంగానికి తెలుసు, నీది నీ అంతరంగానికి తెలుసు. మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం ఉండాలి, దేవుని పిల్లలతో మనకు సహవాసం ఉండాలి. దేవునికి శత్రువులు ఉంటారే, అట్టి వారికి మనం స్నేహితులం కాకూడదు. అయితే దేవుని కోపం రగులుకొని వాళ్ళని పతనం చేయాలి, రాజ్యం అంతా అయిపోతుంది అనుకుంటే దేవుడు కనికరం చూపించాడంట. ఎందుకని అనంటే 3వ వచనం 19వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయటానికి నీవు మనస్సు నిలిపి ఉన్నావు, నీ యందు మంచి క్రియలు గనపడుచున్నవి. చూసారా? ఇప్పుడు దేవుడు అభయం ఇవ్వటానికి గల కారణం, ధైర్యం వహించండి, మేలు చేయటానికి యెహోవా మీతో కూడా ఉండును,
వాగ్దానం నెరవేరటానికి గల కారణం ఏంటి అనంటే ముందు కీడే చేశాడు, దేవుని కోపం రగులుకుంది. ఇప్పుడు ఆ కోపం ఆగిపోయి ఆ కీడు మేలుగా మారటానికి గల కారణం ఏంటనంటే అతడు భక్తిహీనులకు సహాయం చేసిన మాట నిజమే, యెహోవా శత్రువులతో స్నేహితుడైన మాట నిజమే. తత్ఫలితంగా దేవుని కోపం వచ్చి కీడు వీళ్ళ మీదకి వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చావయ్యా అనంటే ఇదిగో అతనిలోనే నాకు మంచి క్రియలు కొన్ని కనపడ్డాయి. ఏంటన్నానంటే అన్యమైన దేవతా స్తంభాలని తీసివేశాడు. రెండవది నా యొద్ద విచారణ చేయటానికి మనస్సు. అసలు నువ్వు విచారణ చేయవు, మనసులో ఉన్న దెయ్యాన్ని తీయవు, ఇది చేయవు అది చేయవు, ఎట్టాగొచ్చింది చెప్పండి ఏమండి? మళ్ళీ వాగ్దానం ఎత్తి ఊపిరాడకుండా చేస్తాం. కాదంట. వాక్యం అంటుంది వాగ్దానాలు ఉన్నాయి, కానీ వాగ్దానాలు నెరవేరాలి అనంటే నీ మనస్సులో ఉన్న ఆ విగ్రహాన్ని తీసివేయాలి. రెండవది దేవుని యొద్ద విచారణ చేయటానికి మనస్సు నిలుపుకోవాలి. కొన్ని మంచి క్రియలు కనపడ్డాయి, అందుకే దేవుడు అంటున్నాడు ధైర్యం వహించండి, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు దాకా అయ్యింది ఏదో అయిపోయింది. ఈ కుటుంబానికి కూడా కొన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా దేవుడు వారికి తోడై ఉండటానికి గల కారణం ఏంటనంటే ఎన్ని కష్టాలు వచ్చినా నెలవారీ ప్రార్థనను ఆపుకోకుండా దేవుని మీద మనస్సు నిలిపారు. ఒక తీర్మానించుకున్నారు, తీర్మానం ప్రకారం మనస్సుని నిలుపుకున్నారు. దేవుడు చూస్తాడు, ప్రతి మనిషిలో ఏదో ఒక మంచిని చూస్తాడండి. అందుకనేగా రాజుల మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో అనుకుంటా చివరిలో ఏలియా భక్తుడిని దేవుడు కేకవేసి అంటున్నాడంట, అయ్యా ఏలియా గారు అనగానే చిత్తంనైనా చెప్పునైనా అని అంటాడు. ఏం లేదయ్యా అహాబును నువ్వు చూచితివా అని అంటాడంట. ఎక్కడ 21వ అధ్యాయం మొదటి రాజులు 29లో చదవద్దు మీరు చూసుకోండి. అందులో అంటాడు, ఏమంటాడో తెలుసా? ఓ చక్కని మాట, ఇదిగో ఏలియా అహాబును చూసితివా? చూడటమేంటి బాబా, నువ్వు చెప్పిన మాట బల్ల గుద్దినట్టు చెప్పా, సావుకు తెగబడి చెప్పా, అదురు బెదురు లేకుండా చెప్పా, అయితే అయ్యింది పోయితే పోయింది అన్నట్టు చెప్పానయ్యా, నువ్వేది చెప్పావో నేను అది చెప్పాను నాయనా అన్నాడంట. చెప్పావా? అయితే ఏంటి సంగతి అనంటే ఇక అతను ఎప్పుడు నీ శిక్షకు లోనవుతాడు, ఎప్పుడు చేస్తాడని, నీ మాట ఎప్పుడు నెరవేరిద్దని చూస్తున్నానయ్యానంటే నిన్నమ్మన్నది కాదో ఇప్పుడు నువ్వు చూసావా అహాబుని అన్నాడంట. నీవు మాట ప్రకటించిన తర్వాత అహాబును చూసితివా అనంటే ఏమైంది బాబు అని అన్నాడంట. ఇదిగో అతడు తన వస్త్రములను చింపుకొని గోనె పట్టా కట్టుకొని బహుగా వ్యాకుల పడుచు తగ్గింపుతో నా సన్నిధిలో ప్రార్థన. ఇప్పుడు అది ఆయనకి ఎట్ట కనపడింది? దేవునికి మంచి క్రియలాగా కనపడింది. నినివే పట్టణస్థులను గురించి అంటున్నాడు, ఇక 40 దినాలకు నేను నాశనం చేస్తా. మరి ఏంటయ్యా చేయలేదు అనంటే ఇదిగో 3వ అధ్యాయం 10లో అంటాడు, ఈ నినివే ప్రజలు తమ చెడు నడతలను మానుకొని నా సన్నిధిలో తగ్గించుకొని పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిరు గనుక తలపెట్టిన కీడును చేయక. చూసారా, మంచి క్రియ. మనలో మంచి ఉండాలి, ఎంతో కొంత కొన్ని విషయాలలో నన్న మంచి కనపడాలి. దేవుడు చూసినప్పుడు ఏదో ఒకటన్నా మంచి కనపడాలి. అహం కాదు, గర్వం కాదు. ఆయన భూతార్థం వేసి చూడకపోయినా ప్రతి మనిషిలో అహం కనపడుతుంది. తినటానికి ఉంటే దేవుడు లేడు, గేవుడు లేడు. అన్ని జరుగుబాటు అయితే నేనే దేవుణ్ణి, నేనే రాజుని, నేనే చక్రవర్తిని అని అంటున్నాం. ఏమన్నా వలదప్పి మంచంలో పడితే దిక్కులేని వాడను ప్రభు, నీవే నా దిక్కయ్యా అని అంటున్నామంట. అట్లాగని కాదు, దేవుడు చూచినప్పుడు మనలో మంచి కనపడాలి. దైవ జనాంగమా, యెహోషాపాతు భక్తిహీనులకు సహాయం చేసిన, యెహోవా శత్రువులకు స్నేహితుడైన, దేవుని కోపం రగులుకొని పతనం చేయకుండా ఉండటానికి కారణం ఏంటన్నానంటే తనలో ఒక మంచి కనపడింది. తప్పు తెలుసుకున్నాడు, దేవునికి నచ్చని తీసివేశాడు, విచారణ చేయటానికి దేవుని దగ్గరికి వచ్చి మనసు నిలిపాడు. ఆయనలో కొన్ని మంచి క్రియలను దేవుడు ఇప్పుడు ఈ రాత్రి మన పట్ల కూడా వాగ్దానం నెరవేరాలి. ఈ దేవుడు మనతో కూడా ఉండి మన కీడులను మేలులుగా మార్చాలి అనంటే మనం కూడా చేయాల్సిన మొట్టమొదటి పని నీ హృదయంలో ఉన్న తుచ్చమైన విగ్రహాలను ఏం చేయాలి? తీసివేయాలి. రెండవది ఎవరి యొద్ద విచారణ చేయాలి?
ఎవరి యొద్ద విచారణ చేయాలి? తుచ్చమైన స్టేటస్ కోసం పెట్టడానికి ఎత్తుక్కొని అక్కడ విచారణ చేయటం కాదు. ఎక్కడ విచారణ చేయాలి? బైబిల్ గ్రంథం తెరిచి బైబిల్ గ్రంథం చదువుతా ప్రభు సన్నిధిలో విచారణ చేయి. ప్రభువా, ఈరోజు నాకు ఒక మాట దయచేయి, ఈరోజు నువ్వు నాకు ఒక మంచి సందేశం దయచేయి, ఈరోజు నా హృదయం గలిబిలిగా ఉందయ్యా, నా హృదయంలో కలతలు ఎక్కువైపోయినాయి అయ్యా, బ్రతుకు భారం అనిపిస్తుందయ్యా, ఏదో భయంగా దిగులుగా ఉందయ్యా, అయ్యా నీ గ్రంథాన్ని నేను చదువుతున్నానయ్యా, ఒక శ్రేష్టమైన మాటతో నన్ను బలపరచయ్యా, నీవు నాకు నీ మాట వినిపించు ప్రభు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో విచారణ చేయటానికి మనసు నిలుపుకోవాలి. యెహోషాపాతులో దేవునికి కనపడిన మంచి కీడులు మేలుగా మారటానికి గల కారణం, నాశనం ఆగిపోవటానికి గల కారణం ఏంటన్నానంటే ఇదిగో ఇదే, దేవుడు ఆయనలో కొన్ని మంచి క్రియలు చూచాడంట. ఏంటవి అనంటే 4వ వచనంలో అంటున్నాను, నేను చదువుతున్నాను చూసుకోండి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యన సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించను. మంచి పని. ఇంకొకటి ఏంటిది? అది అర్థమైంది మీకు? అరుపులు కేకలు లేకుండా తాపీగా చెబుతున్నా. దేవుడు నీ కీడులు మేలులుగా మార్చాలనంటే, ధైర్యం చేయడానికి నీకు అభయం ఇచ్చి బలపరచాలి అనంటే, 1 దేవునికి నచ్చని మదిలో నుంచి తీసేయాలి, 2 మనసు నిలిపి ప్రార్థన చేయాలి, 3వది ఆయన సన్నిధిలో ఏం చేయాలనంటే జనుల మధ్యలో సంచరించుచు యెహోవా వైపునకు తన ప్రజలని మళ్ళించాలి. మనం ఎవరి వైపు మళ్ళిస్తున్నాం? ఎవరి వైపు మళ్ళిస్తున్నాం? యోధా ఇస్కరియోతుని వెండి నాణ్యాల వైపు మళ్ళించారు. కారణం ఏంటి? సహవాసానికి దూరం. సహవాసానికి దూరం అయితే పరిస్థితులు అట్లాగనే ఉంటాయి. తోమా అంటున్నాడు, మీరు నమ్మితే నమ్మారేమో కానీ నేను నమ్మను. ఎందుకని అనంటే, నేను ఆయన గాయాలలో నా వ్రేలు, ప్రక్కలో నా చెయ్యి. ఎంత అనుమానం రావటానికి కారణం ఏంటి? ఆయన వచ్చినప్పుడు ఆ 11 మందిలో ఒకడై ఉన్న తోమా గారు బయటికి వెళ్ళకుండా గదిలో ఉంటే అపనమ్మకం వచ్చిద్దా? సహవాసానికి ఎడమ అయ్యాడు, అపనమ్మకం వచ్చింది. దేవుని తట్టు తిరగాలి. ప్రజల మధ్యలో సంచరిస్తున్నారు, జనుల మధ్యలో సంచరించుచున్నారు. అనేకులు దేవుని వైపు యెహోషాపాతు మళ్ళించాడు. ఈ రాత్రి మనం ఎవరి వైపు మళ్ళిస్తున్నాం? ఒకరినైనా దేవుని తట్టు మళ్ళించావా? ఎక్కడో అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నాడట నతనీయేలు. పిలుపు వెళ్ళిపోయి చెప్తున్నాడు, ఇదిగో నజరేతులో అన్ని అద్భుతాలు చేస్తున్నా, మనం ఎదురు చూస్తున్న ప్రవచనాలలో ఉన్న ప్రవక్త మెస్సయ్య తారసపడ్డాడు అనంటే ఆయన అంటున్నాడంట, నువ్వు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి, మరి ఇన్ని చేసేవాడు ఆ నజరేతులో నుంచి రావటం ఎట్లా? ఆ ఊరంత మంచిది కాదు కదా అనంటే అప్పుడు అంటున్నాడంట, వచ్చి చూడు. వచ్చి చూసిన తర్వాత ఎవరి వైపు మళ్ళుకున్నాడు నతనీయేలు? యేసయ్య వైపు మళ్ళుకున్నాడు. ఆ తర్వాత మనందరికీ తెలుసు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికి వచ్చి యేసయ్యతో మాట్లాడి, యేసయ్య ఏమో బ్రతుకు చరిత్ర అంతా చెబితే కొండ విడిచి ఊరిలోనికి వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ చెబుతుందంట, నేను చేసినవన్నీ నాతో నేను చూచితిని. ఊరంతా ఎవరి వైపు మళ్ళుకుంది? అసలు మనం ఎవరినన్నా మళ్ళించామా? మనలో మన మాట. మనం ప్రార్థనకు వచ్చి ఎంతకాలం అయింది, ఎవరినైనా దేవుని వైపు మళ్ళించామా? లేకపోతే దేవుల్లో ఉన్నవాడిని పాపం వైపు మళ్ళించావా? బాగా ప్రార్థన చేసేవాడిని చెడ్డ మాటలతో చెడగొట్టావా? గుడికి వెళ్ళేవాడిని పతనం చేసావా? సంఘాలు పాడు చేసావా? సంఘాలకు మేలు చేస్తున్నావా? దేవుని రాజ్యానికి ఉపయోగపడుతున్నావా? దెయ్యం రాజ్యానికి ఉపయోగపడుతున్నావా? పరిశీలన, ఎవరికి వాళ్ళు పరిశీలన. నా మటుకు నేను మాట్లాడే మాట, నేను చేసే ప్రసంగం కొందరునన్నా దేవుని తట్టునకి మళ్ళించాలి. ఎందుకని అనంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఎవరు అనేకులను దేవుని తట్టు త్రిప్పుదురో వారు ఆకాశ మండలములో ప్రకాశించు జ్యోతుల వలె ఉంటారు. అదండి బహుమానం కావాలి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఏమనంటాడో తెలుసా? ఇదిగో మీకోసం ఇంతకాలం నేను కన్నీరు గార్చి ప్రార్థన చేసి మీకు దేవుని ఉపదేశాన్ని చేశా. ఎందుకు అన్నానంటే, రేపు దేవుని ఎదుట నా అతిశయము మీరేగా
అందుకని భక్తులు అంటారు, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమల్లో నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమల్లో నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే. హల్లెలూయా. దేవుని తట్టు మళ్ళించాలి. అయ్యా కీడును మేలుగా మారుస్తానన్నావు, ఏం కనపడింది నీకు యెహోషాపాతులో? కోపం పుట్టించాడు కదా, భక్తిహీనులకు సహాయం చేశాడు కదా, నీ శత్రువులకు స్నేహితుడయ్యాడు కదా, ఎందుకు మరలా మనసు మార్చుకున్నావనంటే, నేను యెహోషాపాతును చూచినప్పుడు తనలో కొన్ని మంచి క్రియలు నాకు కనపడ్డాయి. ఏంటి అవి అనంటే, నా యొద్ద విచారణ చేయటానికి మనసు నిలుపుకున్నాడు, నాకు నచ్చని విగ్రహాలను తీసివేశాడు, అనేకులను జనులలో సంచరించుచు ఏం చేస్తున్నాడు అంటండి, జనులలో సంచరించుచు అనేకులను దేవుడనైన నా వైపు మళ్ళించాడు. అంతటితోనే కాకుండా ఆయన ఏం చేశాడో తెలుసండి, ఆ ప్రజలకట న్యాయాధిపతులను నిర్ణయించాడు. ఆ తర్వాత ఒక్క మాట చదవండి, ఇక ప్రార్థన చేస్తాను నేను. ఈ రాత్రి మన కీడులు మేలులు కావాలి అనంటే, ధైర్యం చెడిన మనకి దేవుడు ఒక గొప్ప దీవెన కలుగు చేయాలి అనంటే, మనం చేయవలసిన పని ఏంటి అనంటే, ఒకటి దేవునికి నచ్చనివి మన మదిలో తీసివేయాలి. రెండు, ఆయన యొద్ద ప్రార్థన చేయటానికి మనస్సు నిలపాలి. మూడవది ఏంటి అనంటే, అనేకుల మధ్యలో సంచరించుచు నీ సాక్ష్యం ద్వారా, నీ మాట ద్వారా, నీ తీరుతెన్నుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవుని వైపు మళ్ళించాలి. ఎవరి వైపు మళ్ళించాలంట? దేవుని వైపు. ఈరోజు ఈ కూడికి పెట్టుకున్నారు వీళ్ళు. ఈ కూడికి పెట్టుకోవటం ద్వారా, దేవుని సన్నిధిలో ఈ మాటలు వినపడటం ద్వారా ఎవరు దేవుని తట్టు తిరుగుతారో, ఇప్పుడు ఆ తిరగటానికి గల కారణం ఆ ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎవరు దేవుని వైపు అనేకులను తిరుపుతారో వారికి దేవుడు తోడయుండి కీడునకు బదులుగా మేలుని చేస్తాడు. ఇంకొకటి ఏంటో తెలుసండి, 8వ వచనంలో అంటున్నాడు, మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయము జరిగించుటకు, సందేహాంశములను పరిష్కరించుటకు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లలో పెద్దలలోనూ కొందరిని నియమించాడు. దేనికంట వీళ్ళు నియమించబడిన వాళ్ళు ఏం చేయాలి? ఒకటి, న్యాయం జరిగించాలి. రెండవది, సందేహాంశములను పరిష్కరించాలి. సందేహాంశం ఏంటి? సందేహాంశం ఈ మధ్య కొంతమందికి కొత్తగా మన ముత్యాలు వెళ్తున్నాం కదా, ఒక సందేహాంశం ఏంటనంటే, అమ్మా ఏంట్రా బలారాధనకు రాలేదనండి అంటే, నేను రాకూడదు అన్నయ్య, నెలకు ఒకసారి మనం ప్రభు బలం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ సందేహాంశాన్ని ఎవరు తీర్చాలి? వాక్యం తెలిసిన స్త్రీలైన మీరు, అవునా కదా? చెప్పరేంటి? సందేహాంశాలను మీరు పరిష్కరించాలి. కొన్ని ఉంటాయి, ఇంకొంతమందికి ఉంటుంది. అది కాదండి, మరి దేవుని సన్నిధిలోనండి వచ్చిందే 10 రూపాయలండి, నాకేం 15 రూపాయలు అవసరం ఉందండి, అన్నీ తీరిన తర్వాత ఇవ్వచ్చుగా, ఇస్తే ఎట్టుంటుందో ఇవ్వకపోతే ఎట్టుంటుందో సందేహం. ఇప్పుడు ఆ సందేహాంశాన్ని ఎవరు తీర్చాలి? ఎరిగిన మీరు తీర్చాలి. అందుకనే యెహోషాపాతులో కనపడిన మంచి ఏంటనంటే, న్యాయం జరిగించటానికి, సంశయములలో సతమతమవుతున్న వారి పరిష్కరించటానికి కొంతమంది పెద్దలని
నియమించాడు. వారికి ఎలాగున ఆజ్ఞాపించాడంటే, ఇదిగో మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటే అండి, నమ్మకంతో యథార్థంతో. అంటే ఈ మంచి పనులు దేవుని దృష్టికి ఇష్టమైనవి గనుక ఇప్పుడు దేవుడు ఏమన్నాడనంటే, అబ్బాయి యెహోషాపాతు, నువ్వు ముందు తప్పు చేసావు, కానీ ఇదిగో నా శత్రువులకి నువ్వు సహాయం చేశావు, భక్తిహీనులకి నీవు కావలసినవి అందించావు, అయినా సరే నీలో కొన్ని నాకు మంచి క్రియలు కనపడ్డాయి. ఇప్పటి వరకు మనలో ఉన్న ఏమో ఏ చెడు పనులు చేశామో, ఏ చెడ్డదారిలో నడిచామో, కానీ ఇప్పుడు ధైర్యం చేయడని నీకు దేవుడు ధైర్యం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కీడులో ఉన్న నీకు మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆ మేలు మనం పొందుకొని కోల్పోయిన ధైర్యాన్ని సంపాదించుకోవాలనంటే మనం చేయవలసిన పని దేవునికి నచ్చని విగ్రహాలని మదిలో నుంచి తీసివేయాలి. రెండవది, ఆయన సన్నిధిలో విచారణ చేయటానికి మనస్సు నిలుపుకోవాలి. మూడవది, జనుల మధ్యలో సంచరించుచు సాక్ష్యమిస్తూ అనేకులను దేవుని తట్టు మళ్ళించాలి. ఆ తర్వాత నాలుగవది ఏంటన్నానంటే, అనేక మంది కొన్న సందేహాలని, సంశయాలని వాళ్ళకి విపులీకరంగా చెప్పి దేవుని మీద స్థిరపడేటట్లు చేయాలి. ఈ మంచి పనులు దేవుడు యెహోషాపాతులో చూచాడు గనుక ధైర్యం చెడిన వారికి అభయం ఇస్తూ అన్నాడు, ధైర్యము వహించుడి. రెండవది, కీడు అనుభవిస్తున్నారుగా, మేలు చేయటానికి నాకు ఇష్టమై ఉన్నదని జ్ఞాపకము చేస్తున్నాడు. కనుక ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని దేవుడు మన కుటుంబాల పట్ల నెరవేర్చటానికి మనం కూడా ఆయన మీద మన మనసు నిలుపుదుముగాక. దేవునికి నచ్చనివి మన హృదయాలలో నుంచి తీసివేసుకుందుముగాక. అనేకులకు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే సంఘాలను పాడు చేయకుండా సంఘాలలోనికి అనేక మంది మారణ వాళ్ళను నడిపించుదుముగాక. కృప మనలను ఆవరించునుగాక. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ రాత్రి కాల సమయంలో విన్న దేవుని వాక్యమును బట్టి ఒక చిన్న ప్రార్థన. దేవాది దేవుని సముఖానికి చేరిన మనం ఎలాగునుంటున్నాయి మన జీవితాలు, ఎలాగునుంటున్నాయి మన బ్రతుకులు, ప్రభు సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవా, నేను కూడా ధైర్యం చెడిన పరిస్థితులలో ఉన్నా, సమస్యలు ఆవరించాయి, కష్టాలు ఆవరించాయి, ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయి. ఈ రాత్రి ఒక అభయంతో కూడిన మాట మీ సేవకుని నోట నుండి, మీ గ్రంథంలోని మాట నాకు వినబడిందయ్యా. ఈ రాత్రి ఒక అద్భుతమైన కార్యం చేయండి అయ్యా. నా పక్షాన మీరు ఉండండి ప్రభువా. నా కన్నీటిని నాట్యంగా, నా దుఃఖాన్ని సంతోషంగా, నా వేదనని ఉల్లాసంగా మార్చండి ప్రభు అని ఆయనను వేడుకుందాం. నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణమునా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా
పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఓ చిన్న తీర్మానం. దేవుని సన్నిధిలో ఈ రీతిగా నెల నెల కూడికలు ఏర్పాటు చేసుకుంటున్న ఈ బిడ్డల కూడిక ద్వారా కొందరైనా దేవుని మాటలు విని ఆయన తట్టు తిరుగుతారు. దేవుని వాక్యం జీవం కలిగింది. దేవుని వాక్యం పలుకరించేది, ముచ్చటించేది, మాట్లాడేది, మనస్సును మార్చేది. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులున్నా నెల నెల ఈ రీతిగా కూడిక ఏర్పాటు చేసుకోవటం ద్వారా దేవుడు ఆ కుటుంబానికి మేలు చేయటం, అనేకులను ఆయన తట్టు తిరపటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రాత్రి మన జీవితాలలో దేవుడు మనల్ని చూచినప్పుడు మంచి క్రియలు కనపడాలండి. ప్రార్థన చేస్తున్నావు, అసలు దేవుని సన్నిధికి వస్తున్నాంగా, ఇలాగున వచ్చి అలాగున వెళితే వాగ్దానాలు ఎట్లాగున మన పట్ల నెరవేరుతాయి. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం, ప్రభువా భక్తిహీనులకి నేను ఇదివరకు సహాయపడ్డానయ్యా, నీ శత్రువులతో స్నేహం చేసిన అనుభవాలయ్యా, కానీ ఈ రాత్రి నీకు నచ్చనివి మదిలో నుంచి తీసివేసుకుంటానయ్యా. నా ప్రతి సమస్యకు నీవే పరిష్కారమని నీ చెంతకు చేరి నా మనస్సు నిలిపి నీ యొద్ద విచారణ చేస్తానయ్యా. నా మనస్సు నీ మీద నిలుపుతానయ్యా. అయ్యా, నీవు చూచే మంచి కార్యాలు, యెహోషాపాతులో నీవు చూచిన మంచి క్రియలు ఈ రాత్రి నేను అలవర్చుకుంటానయ్యా. నాకు కూడా నీ సహాయం దయచేయ్యా. ప్రభువుని అడగవా, ఓ చిన్న ప్రార్థన చేసుకోవా, ఈ రాత్రి ఒక తీర్మానించుకోవా. దేవునికి నచ్చనివి మనలో నుంచి తీసివేసుకుందాం. దేవునికి గిట్టనివి మనలో నుంచి తీసివేసుకుందాం. దేవుని సన్నిధిలో మనస్సు నిలిపి ప్రార్థన చేద్దాం. తుచ్చమైన వాటి మీద మనస్సు నిలపొద్దు. కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నష్టాలు అనుభవించావు. భయంకరమైన శ్రమలలో, సమస్యలలో ప్రస్తుతానికి నీ జీవితం ఉన్నది. అయితే వాటిల్లో నుండి బయటపడటానికి దేవుడు నిన్ను నన్ను చూచినప్పుడు ఆయనకు మనలో మంచి కనపడాలి. నినివే పట్టణస్థులను చూచినప్పుడు వారు తగ్గింపు కలిగి ప్రార్థన చేసిన మంచి కనపడింది. అహాబును నా నాశనం చేస్తానన్న దేవుడు నాశనం చేయకుండా ఆపటానికి కారణం, అహాబును చూచినప్పుడు పశ్చాత్తప్తుడయ్యాడు. మనషే జీవితాన్ని పతనం చేద్దామనుకున్నప్పుడు అతడు బహుగా తగ్గించుకొని యెహోవాను బ్రతిమాలుకొన్నాడు. దైవజనాంగమా, నీ కష్టాలకి, నీ నష్టాలకి, నువ్వు చేయి తలపెట్టిన పనులన్నీ విఫలమవటానికి గల కారణం మన జీవితంలో దేవుడు చూచినప్పుడు ఏ మంచి కనపడట్లేదేమో. ఈ రాత్రి అలవర్చుకుందామా? అయ్యా, పాపాన్ని నా జీవితంలోంచి తీసివేసుకుంటా, నీ యొద్ద విచారణ చేయటానికి మనస్సు నిలుపుకొని ప్రార్థన చేస్తానయ్యా.
అనేకులను నీ వైపు మళ్ళిస్తానయ్యా, అనేకులను నీ తట్టునకు తిరుపుతానయ్యా. పౌలు భక్తుడిని పతనం చేయటానికి, మహాసభలో నాశనం చేయటానికి వారందరూ, యూదులందరూ కట్టగట్టిరి, అన్నపానాలు పుచ్చుకోమని ఒట్టు పెట్టిరి. కానీ తన మేనల్లుడు, చిన్నవాడు, పడుచువాడు అతని ప్రాణరక్షణకు ఉపయోగపడినట్లుగా నేను అనేకులను నీ తట్టు తిప్పుతానయ్యా, అనేకులను నా సాక్ష్యం ద్వారా, నా ప్రవర్తన ద్వారా నీ వైపుకు అనేకులను మళ్ళిస్తానయ్యా. అనేక మందికి ఉన్న సంశయాలకు నేను పరిష్కారం చూపిస్తా. అనుమానాలు పెద్దవి చేసి నీకు దూరం చేయక నీకు చేరువయ్యేటట్లుగా సంశయాలను తీరుస్తానయ్యా. తీర్మానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రతి నెల ఏర్పాటు చేసుకొనిచున్న రీతిగా మా బిడ్డలు ఈ నెలలో కూడా ఈ రీతిగా ఈ కూడికి ఏర్పాటు చేసుకునే భాగ్యం ఇచ్చారు. బిడ్డలను దీవించండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో బలపరచండి, కృప వెంబడి కృపనిచ్చి విస్తరింపచేయండి. నీ కుమారుడు కిరణ్ను, తన భార్యను, తన బిడ్డలను దీవించండి. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. యవన కాలముందున్న బిడ్డలకు నిండు ఆయుష్ను దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, క్షేమం విస్తరింపచేయండి. వారి చదువులలో మెండైన లెస్సయైన జ్ఞానాత్మలను అనుగ్రహించమని వేడుకొనిచూ ఉన్నాం. మరి ముఖ్యంగా కిరణ్ కన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునండి. కిరణ్ తోడబుట్టిన వారిని, వారి కుటుంబాలను, వారికి ఉన్న బంధువర్గాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. కుమారుని, తనను కన్నవారిని, తన తోడబుట్టిన వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి బలపరచమని వేడుకొనిచూ ఉన్నాం. అలాగనే మా ప్రభువా, ఈ రాత్రి చేరు వచ్చిన ప్రతి వారిని దీవించండి. దూరాన ఉండి ఈ మాటలను శ్రద్ధగా ఆలకించిన వారిని, వారి భవిష్యత్తును, వారి కుటుంబాలను మీరు దీవించి మేలు చేయండి. అనారోగ్యంతో, అస్వస్థతతో ఉన్న బిడ్డలని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని వేడుకొనిచూ ఉన్నాం. మీకు వందనాలు. మీ సన్నిధికి వచ్చిన వారిని నుట్టిగా పంపక, ప్రియ బిడ్డలు సిద్ధపరిచిన పలహారమును పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మేలుకరమైన దీవెనలను మీరు అనుగ్రహించి బలపరచమని మరొక్కసారి కుడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబస్తులను, అలాగనే ఈ వాతావరణ పరిస్థితులను బట్టి అనేక మంది జ్వరాలతో, జలుబు, దగ్గు, విపరీతమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. అటు వారందరినీ మీ గాయపడిన చేతితో తాకి సంపూర్ణ స్వస్థతనిచ్చి మేలు చేయండి, నిండు దీవెన కలుగు చేయండి. అలాగనే మా ప్రభువా, బిడ్డలందరూ తిరిగి వారి వారి గృహాలకు వెళుచుండగా సంతోష సమాధానాలతో నింపి పంపి మేలు చేయమని కనికరించమని మమ్మల్ని మీ కృపకు, మీ దయకు, మీ ప్రేమకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడు అయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధి, తోడు, సహవాసం కూడి ఉన్న మనకి, సకల భూలోక పరిశుద్ధులకు, ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేసుకున్న కిరణ్ కుమారిల కుటుంబానికి, బంధువర్గానికి సదాకాలము తోడయుండి కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. చివరిగా పలహారం తీసుకొని సెలవు తీసుకుందాం. అందించండమ్మా.